గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 17 2 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చదివిన వాక్య భాగంలోని అంతరార్థం గనక మీకు అర్థమైతే మీరు ఎందుకు చెడిపోతున్నారో మీకు అర్థమవుతుంది. చెడిపోతున్న వాళ్ళు ఎవరైనా ఎందుకు చెడిపోతున్నారు అనేది ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు మనకి తెలియజేస్తున్నాడు. ఏమిటంట? ఎందుకు చెడిపోతున్నారంట? మీరేం చేస్తున్నారు? దేవుని యొక్క ఆలయాన్ని చెప్పండి, పాడు చేస్తున్నారా? చేయటం లేదా? దేవుని యొక్క ఆలయాన్ని మేము బాగా చేస్తున్నామండి, అసలు ఏం పాడు చేయటం లేదు అన్నోళ్ళు ఒక్కసారి మీ చెయ్యి పైకి చూపించండి అమ్మా. మిమ్మల్ని ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తాడు. ఇది మనకి బాగా తేలికగా అర్థమవుతున్న మర్మం. అయితే దీని గురించి మనం ఎప్పుడు ధ్యానించలా. ఎందుకు అనంటే దాని గురించి మనకి సంపూర్ణమైన అవగాహన లేదు. అంటే నిన్ను నువ్వు పాడు చేసుకోవటం ఎటువంటి సంగతి? ఇక్కడ అంటాడు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. అంటే ఎవడైతే దేవుణ్ణి నమ్ముకుంటాడో, బాగా కొంతమందికి నిద్ర వస్తున్నట్టుంది, నిద్ర ఆపుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ఏం పొద్దున్నుంచి ఏం చేసినట్టు మీరు? ఏమన్నా ఒక 2 ఎకరాల్లో కలుపు ఏమన్నా తీసారా? ఏం చేసి అంత కష్టపడి వస్తున్నారబ్బా? హల్లెలూయా. అందుకనే దేవుడు ఊరక చెప్పలా, ఆదివారం ఏ పని చేయవద్దు అన్నాడు. విశ్రాంతి దినంలో ఏ పని చెయ్యొద్దు అన్నాడు. చేస్తే మరి అలసిపోతే నిద్ర వస్తుంది. మరి అందుకనే దేవుడు ఏ పని కూడా చేయవద్దు అని కోరాడు. వాస్తవంగా ఆ యూదులకి ఎప్పటి నుంచి లెక్క అంటే డే ఎండింగ్ నుంచి లెక్క. అంటే సాయంకాలం అయితే అక్కడ నుంచి మరలా సాయంకాలానికి ఒక రోజు వాళ్ళకి. మనకి ఉదయం నుండి లెక్క, వాళ్ళకి సాయంకాలం నుండి లెక్క. అంటే దేవుణ్ణి ఆరాధించాలి రేపు అని అంటే ఈరోజు సాయంత్రమే. రాత్రి పాస్టర్ గారు చెప్పారా మీకు? వాళ్ళు అగ్గిపెట్టి కూడా ముట్టించరు, ఇక పొయ్యి కూడా ముట్టించరు. వాళ్ళు ఏది వండుకోవటం కానీ ఏదైనా చేసుకోవటం కానీ ఉండదు. ఎందుకు అని అంటే రేపు విశ్రాంతి దినం అనగానే ముందు రోజు సిద్ధపరచు దినం వస్తుంది. ఆ సిద్ధపరచు దినం రోజు మనం చదువుకున్నాం. మొన్న మీకు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన రోజున మీకు కొన్ని విషయాలు చెప్పాను. సిద్ధపరచు దినమున వాళ్ళు సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధపరచుకొని ఆ విశ్రాంతి దినము కన్నా ముందుగా, అంటే విశ్రాంతి దినం రోజు ఏమీ చేయకూడదు కాబట్టి శుక్రవారం రోజే సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధపరచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఆ రోజు చీకటి పడిపోయింది. కానీ వాళ్ళకి ఎప్పుడు లెక్క? ఈవినింగ్ లెక్క.
కాబట్టి వాళ్ళు ఉదయాన్నే ఏం చేశారంటే బజారుకి పోయి సెంటి బాటిల్స్ అవన్నీ పర్చేజ్ చేసి జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం అయితే విశ్రాంతి దినం వస్తుంది. విశ్రాంతి దినం వస్తే విశ్రాంతి దినంలో ఏ పని కూడా చేయకూడదు కనుక వాళ్ళ ఉదయకాలం ఒక్క పగలు వాళ్ళకి మిగిలింది. ఆ పగల్లో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి గౌరవించడానికి వీలుగా ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను సిద్ధపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాము, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. దేవుని నమ్ముకున్న తర్వాత మీ దేహము దేవుని చేత మీకు అనుగ్రహింపబడి అది ఆలయముగా ఆయనకు ఉన్నది అని మీరు ఎరుగరా అంటాడు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకోకముందు ఈ దేహము దేనికి ఆలవాలమో అది వేరే సంగతి. అంతకుముందు ఈ దేహాన్ని దేనికి ఇచ్చామో అది వేరే సంగతి. ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకొని మునిగి లేచామో ఇంకప్పుడు ఈ దేహం ఏంటి? మంది కాదు. ఈ దేహం ఎవరిది? దేవునిది. ఎందుకనంటే మన పాప శరీరము మృతమైపోయింది. మన పాప శరీరము నశించిపోయిందని మనం ఒప్పుకొనే నీటి బాప్తీసం పొందుతున్నాం. కాబట్టి ఇక మన శరీరం మనకి మిగిలి లేదు. మనము భౌతికంగా చచ్చిపోయినట్టే లెక్క. ఇక మనం జీవిస్తున్న జీవితం అంతా ఆత్మీయమైన జీవితం. నాయన, దీన్ని నీ కొరకు ఆలయంగా నేను సమర్పిస్తున్నాను అని చెప్పటం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దీన్ని మీరేమనుకుంటున్నారంటే, దీన్ని మీరు ఎలాగ భావిస్తున్నారనంటే, నీళ్లలో మునగటం తిరిగి లేవటం ఇది పరలోకానికి టిక్కెట్ కొనుక్కోవటం అని మీరు అనుకుంటున్నారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి టికెట్ కొనుక్కోవటం, బాప్తీసం తీసుకోవటం అంటే అని చాలామంది ఆ రీతిగా బాప్తీసం తీసుకుంటున్నారు. బాప్తీసం అంటే ఏంటంటే, నేను ఇక భౌతికంగా ఇన్ని సంవత్సరాలు నా కోసం నేను జీవించాను, నేను ఏ విధంగా బతికానో ఏ విధంగా నా జీవితం తెల్లారిందో నాకు తెలియదు, కానీ ఇక మీదట నేను ఈ యొక్క భయంకరమైన మలినమైన జీవితంతో నేను పరలోకానికి వెళ్ళలేను గనుక ఈ యొక్క భౌతికమైన జీవితాన్ని పాతి పెట్టేస్తున్నాను. ఇక మీదట ఈ యొక్క దేహాన్ని దేవునికి ఆలయంగా సమర్పిస్తున్నాను అని చెప్పటమే బాప్తీసం. ఈ రీతిగా మన శరీరాన్ని దేవునికి అప్పగించుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు మన యొక్క శరీరమందు, మన హృదయములో ఆయన నివాసం చేస్తాడు. అప్పుడే కదా మనం తలుపు తీసాం ఆయనకి. ఆయన వచ్చి మనలో నివాసం చేస్తాడు. అందుకనే ఎజెకియా అన్న అంటాడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన చెప్పేది ఎలాగంటే, ఫాదర్ స్పిరిట్, గాడ్ స్పిరిట్, హోలీ స్పిరిట్, యువర్ స్పిరిట్ బికమ్ వన్ స్పిరిట్. అంటే తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. ఇది మీరు బాగా గమనించండి. ఇది అర్థమైతేనే మీకు ఒక చిక్కుముడి విడిపోయినట్టుగా ఉంటుంది. తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు ప్రభువునందు వసిస్తుంది. ఆ ఆత్మ, తండ్రి యొక్క ఆత్మే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరముగా రూపాంతరం చెంది ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు అని చెప్పబడుతున్న రీతిగా కొలొస్సీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు. అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ ఇప్పుడు యేసుక్రీస్తు స్వరూపముగా ఈ లోకానికి వచ్చింది. అందువలన యేసుక్రీస్తు ప్రభు మానవ శరీరధారిగా వచ్చి ఆయన స్వరూపాన్ని ఈ లోకానికి ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు చెప్పినా నేను తండ్రి పనులే చేస్తున్నాను, తండ్రి ఆలోచన ప్రకారమే నడుస్తున్నాను, తండ్రి మాటలే నావి, నాలో ఏది లేదు, తండ్రే నా యందు వసిస్తున్నాడు అని చెప్పాడు. అంటే అప్పుడు తండ్రి యొక్క ఆత్మ కుమారుడైన యేసుక్రీస్తులో వసిస్తుంది. ఆమెన్.
తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, కుమారుడైన యేసుక్రీస్తుని మనం అంగీకరించడం ద్వారా, ఆయన గొప్ప మారు మనసు బోధకుడని ఎరిగి ఆయనే మన కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడని తెలుసుకోవడం ద్వారా ఇప్పుడు ఆయన్ని మనం అంగీకరించాం గనక ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలోకి వచ్చింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఆత్మ మనలోకి వచ్చిందంటే యేసుక్రీస్తులో ఎవరి ఆత్మ ఉంది? తండ్రి ఆత్మ. రైట్. తండ్రి ఆత్మ యేసుక్రీస్తులో ఉంది, యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉందంటే ఇప్పుడు రెండు ఆత్మలు మనలోకి వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండు ఆత్మలు మనలోకి వచ్చినాయి. రైట్. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాం. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనము దేనికి ఎలిజిబుల్ అయ్యాం? పరిశుద్ధాత్మ మనలోకి రావటానికి మనము ఎలిజిబుల్ అయ్యాం. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడ నాలోకి రమ్మన్నప్పుడు ఆయన మనలోకి వస్తాడు. ఆమెన్, ఆమెన్. అంటే ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయి మనలో? హల్లెలూయా. తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ, 3 ఆత్మలు ఉన్నాయి మనలో. ఇవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మన ఆత్మ మనకున్నది. మన ఆత్మ లేకపోతే మనం బ్రతకంగా. ఆత్మయే జీవింపజేస్తుంది, ఆత్మ పోతే మనిషి చనిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు మన ఆత్మతో 3 ఆత్మలు సంధానమై ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, మీ ఆత్మ గొప్పదా, తండ్రి యొక్క ఆత్మ గొప్పదా, కుమారుని ఆత్మ గొప్పదా, పరిశుద్ధాత్మ గొప్పదా? ఈ 4 ఆత్మల్లో ఏది గొప్పవి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆత్మ గొప్పది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడు అని ఒప్పుకోదో అది దేవుని యొక్క ఆత్మ కానే కాదు. హల్లెలూయా. అది మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రిన్సిపల్. కాబట్టి ఇప్పుడు 3 ఆత్మలు మనలో ఉన్నాయి. ఈ 3 ఆత్మలలో మీరు ఏ ఆత్మనన్నా ఒక్కదాన్ని గెలిపిస్తున్నారా? మీరు చెప్పండి. 4 ఆత్మలు ఉన్నాయి, మన ఆత్మ ఒకటి ఉంది. అలాగే మనతో ఇప్పుడు 3 ఆత్మలు ఉన్నాయి. ఈ 3 ఆత్మల్లో కనీసం ఒక ఆత్మనన్నా మీరు గుర్తిస్తున్నారా? లేకపోతే ఈ 4 ఆత్మల్లో ఏ ఆత్మ గొప్పదని మీరు భావిస్తున్నారు? చెప్పండి, చెప్పండి. మీ అంత మట్టికి మీకు మీ ఆత్మే గొప్పది కదా, కదా, కదా. హల్లెలూయా, హల్లెలూయా. మీ అంత మట్టికి మీ ఆత్మే మీ గొప్ప. ఎందుకంటే వాడు పుట్టిన దగ్గర నుంచి మీలోనే ఉన్నాడు కదా, వాడు సీనియర్ మీకు. వాని యొక్క ఆత్మ మీలో ఉన్నవాడు పొర్రపాటున పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విధంగా మనం వినం. అంటే తండ్రి అయిన దేవుని కన్నా కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ అప్డేట్. కుమారుని యొక్క ఆత్మ కన్నా పరిశుద్ధాత్మ ఇంకా అప్డేట్. హల్లెలూయా. అంటే విండోస్ 7, విండోస్ 10, విండోస్ 12. ఇప్పుడు 12ఏనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 2G, 3G, ఇప్పుడు 5G. అంటే 2Gకి విలువ లేదా అంటే ఉంది, కానీ దానికన్నా అప్డేట్. అలాగే తండ్రి యొక్క ఆత్మ పాత నిబంధన, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి అసలు మీరు పోల్చుకోలేనంత అప్డేట్ వెర్షన్ ఉంది. అసలు పాత నిబంధనకి కొత్త నిబంధనకి అసలు పోల్చుకోలేనంత అభిషేకము, పోల్చుకోలేనంత కృప. అసలు పాత నిబంధనలో తప్పు శిక్ష, అతిక్రమము శిక్ష, దోషము ఇవే ఉంటాయి, కనికరం. కానీ క్రొత్త నిబంధనలో
అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాన్ని గనక మీరు చక్కగా అర్థం చేసుకుంటే, బాగా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవటానికి మీకు బాగా మనస్సు ఉండాలి. బాగా మనస్సు ఉండాలి. బాగా మనస్సు ఉన్నప్పుడు చెబుతా. మీకు బాగా మనస్సు ఉన్నప్పుడు, ఇప్పుడు కొంచెం ట్యూన్లో ఉండాలి ఈరోజు నాకు మీరు. అట్లా బాగా ట్యూన్ అవుతారు. ఈ సంవత్సరంలో మీరు బాగా ట్యూన్ అవుతారు నాకు తెలుసు. అయినప్పుడు చెప్తా. యేసుక్రీస్తు నీ కోసం ఏం చేశాడో నీకు బాగా అర్థమైతే నీ గుండె పగిలిపోద్ది తెలుసా. నీ గుండె పగిలి నీ కళ్ళెమ్మట నీరు ధారాపాతంగా గారుతుంది. మనము ఆయన ప్రేమని ఎంత చులకనగా, ఎంత తేలికగా చూస్తున్నామనంటే అది మనకింకా అర్థం కాల. మనుష్య హృదయానికి గోచరం కాల. అది గోచరమైతే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క తండ్రి యొక్క ఆత్మకి కుమారుడైన యేసుక్రీస్తు ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ పరిశుద్ధాత్మ కాలం. ఈ పరిశుద్ధాత్మ కాలానికి క్రీస్తు కాలానికి మధ్య ఇక ఎంత ఎడం ఉన్నదో ఇక మీకే తెలుసు. ఇప్పుడు 50 సంవత్సరాలకి ఇప్పటికి ఎన్ని మార్పులు వచ్చినాయి మీరు చెప్పండి. ఒక 70 సంవత్సరాల క్రితం టీవీ ఉందా? ఒక 70 సంవత్సరాల క్రితం ఫోన్లు ఉన్నాయా? చెప్పండి. కనీసం అంత దాకెందుకు? ఒక 30 ఏళ్ల క్రితం సెల్ ఫోన్ ఉందా? ఉందా? అరచేతిలో ప్రపంచం ఉందా? ల్యాప్టాప్ ఉందా? కంప్యూటర్ ఉందా? ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఒక 50 సంవత్సరాలకి ఇప్పటికి పోల్చుకుంటే అసలు చాలా మార్పులు వచ్చినాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంటే అప్డేటెడ్ వెర్షన్. అంటే నువ్వు తండ్రి యొక్క కాలంలో ఉంటే ఈ 2 కాలాలని నువ్వు పొందలేవు. లేదా రక్షణ దగ్గర నువ్వు ఆగిపోతే, నువ్వు పరిశుద్ధాత్ముడిని పొందలేకపోతే నువ్వు అప్డేట్ కాలేవు. నువ్వు అప్డేట్ ఎప్పుడైతే కాలేవో అప్పుడు నీ జీవితంలోకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆగిపోతాయి. ఈరోజు చాలామంది దేవుని యొక్క మేలుల కోసం ఎదురు చూస్తూ ఉండగా, దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉండగా శాపగ్రస్తులుగా ఎందుకు మిగిలిపోతున్నారు? శాపాలనే వాళ్ళ జీవితాల్లో ఎందుకు పనిచేస్తున్నాయి? మనము ఆశీర్వాదానికే కర్తలు కానీ శాపానికి కాదు. కానీ మన జీవితంలో శాపాలు ఎందుకు పనిచేస్తున్నాయి అని అంటే, మనము మన ఆలయాన్ని పాడు చేస్తున్నాం. దేవుని యొక్క ఆలయం అనగా మన హృదయం. ఈ మన హృదయాన్ని మనము పాడు చేస్తున్నాం. ఎందుకు అనంటే ఇది పరిశుద్ధంగా ఉండాలి, ఇది ఘనముగా ఉండాలి, ఇది శ్రేష్టముగా ఉండాలి. మీరు చూడండి, ఊళ్ళో కొంతమంది ఉంటారు గుళ్ళకి సమర్పించుకొని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పొద్దున్నే 5 గంటలకే పోయి శుభ్రంగా గుడి మొత్తం ఊడ్చి పొద్దున్నే అసలు మడిగట్టుకుంటారు వాళ్ళు. తలస్నానం చేసి మడిగట్టుకొని పోయి ఆలయాన్ని మొత్తం శుభ్రం చేసి తడిగుడ్డతో దుడిసి మొత్తం, ఇంకా ఎవరు లేవకముందే అవన్నీ శుభ్రం చేసి అప్పుడు ఇంటికి వస్తారు. వాళ్ళు సమర్పించుకొని అలాగ పరిశుద్ధంగా చేసి వాళ్ళు పొద్దున్నే సమర్పించుకొని ఉంటారన్నమాట. అంటే వాళ్ళ హృదయాల్లో దేవుని యొక్క ఆలయం కోసం ఈ రీతిగా పని చేయాలనే సమర్పణ ఉంటుంది. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు అలా చేస్తూనే ఉంటారు. అది ఒక డెడికేషన్. మనం అంత డెడికేషన్తో ఉండాల్సిన పని లేదు. కానీ దేవుని యొక్క మందిరం, ఒక లోక సంబంధమైన వ్యక్తులు, ఒక ఘనమైన జీవితం కూడా లేని వాళ్ళు ఒక భౌతికమైన ఆలయాన్ని రోజు అలాగ శుభ్రపరిచి రోజు అలా పరిశుద్ధంగా చేస్తుంటే, మరి మన ఆలయాన్ని మనం పరిశుద్ధంగా చేసుకోవాల్సిన పని లేదా? రోజు క్లీన్ చేసుకోవాల్సిన పని లేదా? దీన్ని దేవుని యొక్క ఆలయాన్ని మకిలి పట్టించాలా? దేవుని యొక్క ఆలయాన్ని పరిశుద్ధపరచడం ఎలాగూ చెప్పండి మీరు? దేవుని యొక్క ఆలయాన్ని రోజు రెన్యూ చేసుకోవటం ఎలా? రోజు నిత్య నూతనంగా చేయటం ఎలా మీరు చెప్పండి? వాక్యం
చదవటం ద్వారా. చదువుతున్నారా మరి? చెప్పారు మీరు అక్కాయిలు, బాగానే ఉంది. వాక్యం చదువుతున్నారా? ఇంకా అనుసరించటం. అసలు చదవటమే లేదురా మొర్రో అంటే ఇంక అనుసరించడం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి చెప్పండి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మీ జీవితాల్లో మీరు ఇవ్వటం లేదు కాబట్టే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తున్నాడు. మీరు పాడైపోతున్నాం, దేవుని యొక్క ప్రేమ మాకు రావటం లేదు, దేవుని యొక్క కృప మాకు రావటం లేదు అని మీరు బాధపడుతున్నారే కానీ దేవుని యొక్క కృప ప్రేమ ఎందుకు మీ జీవితాల్లో సమృద్ధిగా రావటం లేదని ఎప్పుడైనా ఆలోచించారా? హల్లెలూయా, ఆలోచించారా? ఎందుకు అనంటే దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేస్తే వాడిని దేవుడు ఇంకా దానికి ఏమైనా మార్పు ఉందా? కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని యొక్క ఆలయాన్ని పొరపాటును కూడా మనం పాడు చేయకూడదు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క హృదయము, మన హృదయము దేవుని యొక్క స్థానమై ఉన్నది కనుక ఈ హృదయాన్ని మనం పాడు చేయవచ్చునా? మరి మన హృదయాన్ని పాడు చేసే అంశాలు ఏమేమి ఉన్నాయి? చెప్పండి. మన హృదయాన్ని పాడు చేసి మనం శాపగ్రస్తంగా చేసే అంశాలు ఏమేమి ఉన్నాయో కొన్ని నేను మీ ముందుకు తీసుకురావటానికి నేను ప్రయత్నిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆశ్రయముగా తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఏంటంట? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు. నీకు అవసరం వచ్చింది, నీకు ఇబ్బంది వచ్చింది, నువ్వు ముందల ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఈ మాటను బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పాలి. వెనక మళ్ళా నిద్రపోతున్న వాళ్ళు చెప్పాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? వినపట్టాల నాకు. మీరు గట్టిగా చెప్పేంత వరకు నేను ఇక్కడే ఉంటా. గట్టిగా చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికేనా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంతవరకు దేవుని దగ్గరికి వెళ్ళారా? నీకు అవసరమైతే అప్పు ఎక్కడ పుట్టిద్దో అక్కడ పరుగెత్తుడే. అందుకనే నువ్వు అప్పుల పాలైపోయావు. నీకు అప్పు ఎక్కడైతే దొరుకుద్దో అక్కడికి పరుగెత్తుడే. నీకు ఏ దిక్కుంటే ఆ దిక్కు పరుగెత్తుడే. అందుకనే దేవుడు అంటాడు, ఒరే నీకు అప్పు కావాలా, నీకు అవసరం ఉంది, నువ్వు అప్పు కోసం పరిగెత్తున్నావు కాబట్టి అప్పే నీకు ఊరిగా వస్తుంది. యేసు రక్తమే నీకు అప్పే ఊర్రా. నీ పరిస్థితి బాగలేదు, నీ పరిస్థితి మారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయాన్ని దేవుని మీద నుండి కాక వేరొక దాని మీదకి నువ్వు తిప్పుకున్నావు. నీ యొక్క హృదయపు గురిని దేవుని మీద పెట్టుకున్నావు అంతకు ముందు. ఇప్పుడు ఆ దేవుని మీద నుండి ఇంకొక దాని మీదకి మరల్చావు, ఇంకొక దాని మీదకి పెట్టావు, తెలివి మీదకి పెట్టావు, జ్ఞానం మీదకి పెట్టావు, లేకపోతే మనుష్యుల నీకు అవసరానికి ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళ మీదకి దృష్టి మళ్లించావు. ఎవడైతే నీకు అడగగానే ఇస్తాడో వాడి మీదకి దృష్టి వెళ్ళిపోయింది. ఎవడు నీకు మంచిగా మాట్లాడతాడో వాడి మీదకి దృష్టి వెళ్ళిపోయింది. ఎందుకు అనంటే నీవు యెహోవా మీద నుండి, యేసుక్రీస్తు మీద నుండి నీ హృదయాన్ని నీవు తిప్పివేసుకున్నావు. నీ హృదయాన్ని నీవు పాడు చేసుకున్నావు. నీ హృదయములో మొట్టమొదట యేసయ్య ప్రతిష్ఠింపబడి ఉండగా, యేసయ్యా నాకు కొంచెం అవసరం వచ్చిందయ్యా, నేను చాలా పీడించబడుతున్నానయ్యా,
నేను చాలా సమస్యల్లో ఉన్నాను ప్రభువా, నేను చాలా బాధల్లో ఉన్నాను నాయన, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అంటే ఆయన ఖచ్చితంగా అసలు ఆ స్థితి నీకు రాదు. ఎందుకంటే దావీదు అంటాడు 119వ కీర్తనలో, నేను ఇరుకునందుండి యెహోవాకు మొర్రపెట్టి తిని విశాలమందు ఆయన నాకు, అంటే ఆయన టైము ఎంత ఫాస్టు. నేను ఇరుకులో ఉండి కొద్దిగా మొర్ర పెట్టేటప్పటికి ఆ ఇరుకులోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆయన ఇరుకులోకి తన జీవిత కాలంలో ఒకేసారి వెళ్ళాడు దావీదు. మీరు గమనించినట్లయితే తన జీవిత కాలంలో దేవుని ఎడబాసి లేడు ఎప్పుడు. అందుకనే తన జీవితంలో జయమే తప్ప ఎప్పుడు ఓటమి అనేది లేదు. దావీదు ఎప్పుడైనా యుద్ధంలో ఓడిపోయాడా? ఓడిపోలేదు. కారణం ఏంటంటే దేవుడు మీద నుండి తన హృదయాన్ని ఎప్పుడు తిప్పేసుకోవాలా. అటువంటి దేవుడు ఉండవలసిన హృదయాన్ని కొన్ని రోజులు ఒక స్త్రీకి, హల్లెలూయా, ఇప్పుడు ఈ హృదయంలో దేవుడు లేడు, బత్షెబ వచ్చింది. హల్లెలూయా. ఈ బత్షెబ రావటం వల్ల ఏమైంది? తన జీవితంలో ఎప్పుడు అనుభవించలేని వెలితిని దావీదు అనుభవిస్తున్నాడు. అందుకనే తన పరుపు తేలిపోయేంతగా ఏడ్చాడు, క్షమించమని అడిగాడు. క్షమించిన తరువాత మరలా తిరిగి ఆ యొక్క ధైర్యాన్ని పొందుకున్నాడు. ఇటువంటి వెలితిని మనం అనుభవిస్తున్నామా? అరే దేవుడు నా హృదయంలో లేడే, దేవుడు అంతకుముందు నా హృదయంలో నిండి ఉన్నాడే, ఇప్పుడు దేవుడు నా హృదయంలో లేడే అని నీకు అనిపించిందా? ఒకవేళ అనిపించినా నీవు గనక పర్వాలేదులే అని ధైర్యంగా ఉన్నావు అని అంటే నీ పతనం అక్కడే స్టార్ట్ అయింది. నా హృదయంలో దేవుడు లేడు, నేను ఏదో వెలితిని అనుభవిస్తున్నాను, అయినా పర్వాలేదులే, మళ్ళా ఆయనే వస్తాడులే అని నువ్వు అనుకున్నావంటే నీ నాశనం అక్కడే ప్రారంభమైంది, నీ దరిద్రం అక్కడే ప్రారంభమైంది. అక్కడ మొదలై ఇక నువ్వు మరలా నీ దేవుణ్ణి నీలో ప్రతిష్ఠించుకోవడానికి నువ్వు ఏ రోజు ప్రయత్నం చేయాల. నీ పరుపు తేలేంతగా నువ్వు ఏడవలా, నువ్వు కన్నీరు కార్చలేదు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించుకోలేదు. ఎందుకంటే పరిస్థితులు కనపడుతున్నాయి నీకన్నీ. మళ్ళా దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా రాకుండా పరిస్థితులన్నీ నిన్ను ఆటంకపరుస్తున్నాయి, పరిస్థితులన్నీ నీకు చికాకు పరుస్తున్నాయి. ఒక్కసారి దెయ్యం పట్టిన తర్వాత దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఎవడైనా ప్రార్థన చేయగలడా? చెప్పండి. చేయలేడు. కారణం ఏంటంటే ఇక ఆ దెయ్యం నిన్ను కుదురుగా ఉండనివ్వదు. ఎప్పుడైతే నీ హృదయాన్ని యేసుక్రీస్తుకి అక్కడ ఆలయముగా నువ్వు సమర్పించావో ఆ స్థితి నుంచి ఈ యొక్క హృదయంలో ఆయన్ని కొంచెం సేపు పక్కన పెట్టి నువ్వు ఏదైతే నీ హృదయంలో పెట్టుకున్నావో దానిని బట్టి నీ యొక్క పతనం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు అది తెలుసుకొని వెంటనే మనం మారి అక్కడికక్కడే మనల్ని సరి చేసుకొని అక్కడికక్కడే. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఏమిటి అనంటే, మిరియాము మోషేకి వ్యతిరేకంగా మాట్లాడింది. ఏమని మాట్లాడింది? మోషేతో ఒక్కడితోటే దేవుడు మాట్లాడా? మాతో మాట్లాడలేదా? మోషే ఒక్కడే ప్రవచనాలు చెప్పాడా? మేము చెప్పలేదా? ఆయన మోషేనే గొప్ప వ్యక్తిగా చేశాడా? మేము నడిపించలేమా? మేము నాయకులం కాదా అని మాట్లాడింది. మాట్లాడితే దేవుడు ఆమెని మొత్తాడు. మొత్తితే అక్కడ ఏం జరిగింది? ఆమె కుష్ఠవ్యాధి, తెల్లని కుష్ఠుతోటి బాధపడింది. అయితే ఇప్పుడు మోషే ఆమె పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆమెకు మరలా బాగయ్యేంత వరకు ఇశ్రాయేలీలు అడుగు కూడా. ఈ మర్మం చాలా గొప్పది. ఈ మర్మము చాలా గొప్పది. అంటే ఆమె అక్కడ శపించబడి మరలా తిరిగి బాగుపడేంత వరకు ఇశ్రాయేలీల సర్వ పాళెము కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలా, ముందుకు సాగల.
ఇక్కడ శపించబడింది ఆమె, మరలా ఇక్కడ బాగైతేనే మేము ముందుకెళ్తాం. యేసు రక్తమే ఈ తీర్మానం ఎంత గొప్పది మీరు చెప్పండి. దేవుని విడిచిపెట్టాము, ఎక్కడైతే విడిచిపెట్టామో, ఎక్కడైతే దేవుని కృప మనకి ఎడమైందో మరలా ఆ కృప మనము సంతరించుకొని ముందుకు వెళ్ళాలి తప్ప మనం ధైర్యంతో అడుగు వేసామా? మన పతనానికి మొట్టమొదటి మెట్టు ఏమిటంటే, దేవుడు మనతో లేకపోయినా మనం నడవటానికి తెగిస్తాం. బరిదెగింపు అది, నిజానికి అది బరిదెగింపు అని చెప్పాలా. మనకి ఎంత ధైర్యం అంటే, దేవుడు మనతో కూడా లేకున్నా మనం అడుగు వేయటానికి మనం సాహసించామంటే, దేవా నువ్వున్నా లేకపోయినా నేను నడవగలను అని చెప్పటం. నువ్వున్నా లేకపోయినా నేను నడుస్తానయ్యా, నాకేం పర్వాలేదు, కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ అప్పుడు యాడ్ అవుద్ది కానిలే, ఒకవేళ నువ్వు ఇష్టమైతే నువ్వురా, లేకపోతే నేనే అప్పుడు అవసరమైతే నిన్ను అడుగుతాలే, కొంచెం కష్టమైన నష్టమైన నా జీవితంలో నాకేం బాధ లేదు, నేను ఎట్లాగైనా ముందుకు వెళ్ళగలను, దానికి అనుగుణమైన తెలివి జ్ఞానం నాకున్నాయి, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది అని మనము దేవునితో చెప్పటం లాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ధైర్యం మనకుంది గనుకనే మనం శాపగ్రస్తులం అయిపోతున్నాం. ఇంకొక మాట మనం చూద్దాం, మలాకి గ్రంథం 1:14. మలాకి 1:14. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు. హల్లెలూయా. దేవునికి శ్రేష్టమైన కానుక ఇవ్వకుండా, శ్రేష్టమైనది దేవునికి అర్పించకుండా తనని తాను బిగబొట్టుకొని వాడు శాపగ్రస్తుడు. అంటే నువ్వు శ్రేష్టమైనది దేవునికి అర్పించకుండా, దేవుడు ఎప్పుడు శ్రేష్టమైనది కోరుకుంటాడు మీకు తెలుసా? దేవుడు ఎప్పుడు శ్రేష్టమైన దానినే కోరుకుంటాడు. అయితే ఈ యొక్క సంగతి మనకి తెలియక మనం ఏం చేస్తామంటే, మనము శ్రేష్టమైన దానిని మన కోసం ఉంచుకొని దేవునికి ఏదో ఒకటి మనము అర్పిస్తూ ఉంటాం. దీని వలనే శాపం అనేది మన జీవితాల్లోకి వస్తుంది. ఎందుకు అనంటే, శ్రేష్టమైనది దేవుడు కోరుకుంటాడు, ఆ శ్రేష్టమైన దానినే దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఉన్నాడు ఇస్సాకు, ఇష్మాయేలు ఇద్దరు ఉన్నారు. ఎవరిని కోరుకున్నాడు దేవుడు? ఇస్సాకున కడుపున పుట్టినదే అది నీ సంతానం అనబడుతుంది. ఇష్మాయేలు నీ సంతానం అని అనబడదు. ఇస్సాకుని బలి ఇవ్వు అన్నాడు, అంటే శ్రేష్టమైన దానిని ఇవ్వమన్నాడు. ఇష్మాయేలు కూడా ఆయన కొడుకే కదా, తొలిచూలు సంతానం కదా. మీరు ఆలోచించండి కొంచెం. ఇక్కడ కొంతమందికి నేను చెబుతుంటే నిద్ర వస్తుంది అట్టుంది బాగా. యేసు రక్తమే చేయం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బాగా ఆసక్తిగా వింటున్నారు, కొంతమంది బాగా నిద్ర తోలుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రాత్మ తొలగి మెలకువగలిగిన ఆత్మ వారికి అనుగ్రహించబడును గాక. ఆమెన్. ఇప్పుడు ఇష్మాయేలు కూడా అబ్రహాము కుమారుడే, పైగా తొలిచూలు కుమారుడు. మరి ఎందుకు కోరుకోలేదు? ఇస్సాకునే ఎందుకు కోరుకున్నాడు? ఆమెన్. అది వాగ్దాన పుత్రుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కాబట్టి శ్రేష్టమైన వాడు, వాగ్దానము వలన పుట్టినవాడు గనుక శ్రేష్టమైన వాడు గనుక ఆ శ్రేష్టమైన వాడే నాకు కావాలి అన్నాడు. ఇప్పుడు తనను కోరుకున్నాడు కాబట్టి ఇక ఇస్సాకుని బలిగా ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంగతులను బట్టి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆశీర్వాదం అంటే ఎప్పుడైతే నువ్వు బలిగా ఇవ్వటానికి నువ్వు నిశ్చయించావో, ఇది దేవుని కోసం అని నిశ్చయించావో, నువ్వు 500 రూపాయల కాగితాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వటానికి నిశ్చయిస్తే, నువ్వు ఇస్తున్నప్పుడు ఆ చేతిని ఆశీర్వదించినప్పుడు ఇక నువ్వు 500 రూపాయల కాగితాలే తప్ప
నువ్వు ఇంక 100 కాగితం అనేది చూడవు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇదేదో నా కానుక ఎక్కువగా రావాలని నేను చెప్పట్లేదండి, దయచేసి మళ్ళీ అపార్థం చేసుకోబాకండి. యేసు రక్తమే జయం. ఇచ్చువాడు దేవుడు, చూచువాడు దేవుడు, ఆయన నమ్మదగిన వాడు గనుక నేను ధైర్యంగా, బహుధైర్యంగా చెప్తున్నా. నాకు ఏ అనుమానాలే లేవు. నువ్వు ఎప్పుడైతే అన్నీ దాచిపెట్టుకొని చివరికి కొంతమంది కానుకలు వేసే విధానం ఎట్టుంటుందంటే చిరిగిపోయిన 10 రూపాయల కాగితం తీసుకొచ్చి వేస్తారు దేవునికి. నిజం, చిరిగిపోయిన కాగితం లేకపోతే నలిగిపోయిన కాగితం, ఇక మన దగ్గర వేస్ట్ చెల్లదు అని అనుకున్న కాగితాన్ని దేవునికి వేస్తారు. వాళ్ళే చెల్లించుకుంటారులే అన్నట్టుగా. ఆమెన్, ఆమెన్. నువ్వు ఇస్తున్నది శ్రేష్టమైనదో కాదో అది దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. ఒక బేద విధవరాలు 2 కాసులే వేస్తుంది, కానీ ఆమె తన జీవమంతయు, అంటే ఆమె దగ్గర ఉన్నాయే అవన్నీ వేసేస్తుంది. ఇక దేవుడు అన్నాడు, ఈమె చాలా గొప్ప కానుక వేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధన సమృద్ధిలో నుంచి ఇస్తున్నారు. నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలి అనంటే, నువ్వు నిజంగా నీ చెయ్యి పైన ఉండాలి అనంటే, ఎప్పుడు కూడా నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన దానిని దేవునికి ఇవ్వు. ఆమెన్. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు శ్రేష్టమైనది దేవుడు అనుగ్రహిస్తాడు. రూతు ఎప్పుడు కూడా శ్రేష్టమైనది దేవునికి ఇస్తుంది. ఈ రోజు వరకు కూడా నేను అనుకుంటాను కొన్నిసార్లు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా పేదరాలు మన రూతే. కనీసంగా ఇల్లు కట్టుకోవటానికి కూడా డబ్బులు లేవు అన్నట్టుగా పాపం ఎంతో కష్టంతో ముందుకెళ్తుంటుంది. కానీ మీటింగులు అంటే అప్పుడే అందరికన్నా ఎక్కువ కానుక తీసుకొచ్చి ఇచ్చేది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు ఆమెను ఆశీర్వదించాడా లేకపోతే దరిద్రానికి పరిమితం చేశాడా మీరు చెప్పండి. ఏ రోజు కూడా మనం బ్యాంకుకి పోతే బ్యాంకులోంచి డబ్బులు తీసుకుంటుంది. రూతు దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయిలే అనుకున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడు కూడా దేవునికి ధారాళంగా ఇచ్చే వాళ్ళకి ధారాళంగానే వస్తాయి. అవునా కాదా? రూతు చెప్పు, నీ సాక్ష్యం. ఇస్తున్నాడా లేదా దేవుడు నీకు ఏదైతే అవసరమో అది దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడా లేదా? నీవు ఏదైతే దేవునికి శ్రేష్టమైనది ఇస్తున్నావో దానిని బట్టి మరలా నీకు తిరిగి వస్తుందా లేదా? ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడైతే శ్రేష్టమైనది ఇస్తామో అది మన ఆశీర్వాదానికి గుర్తు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో శ్రేష్టమైనది ఇస్తున్నామో, ఇక్కడ అంటాడు, నీ యొక్క మందలో మగది ఉండగా నువ్వు ఏదైతే పనికి మాలినా దాన్ని ఇచ్చావో దానిని బట్టి శాపగ్రస్తుడుగా మారుతావు. అంటే మంచిది ఉంచుకొని చెడ్డదాన్ని ఇస్తే నువ్వు శాపగ్రస్తుడుగా మారతావు. నువ్వు దీవింపబడటానికి పోగా నువ్వు నాశనం అవటానికి అది హేతు అవుతుంది. నీ దేవుడు నువ్వేదైతే ఇస్తావో దాని వలన నీ యొక్క ఆశీర్వాదం తక్కువ కాదు, కానీ ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చిన దానికి ప్రతిగా 2 ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేయు వాడులాగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 3:10. త్వరగా. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును, అంటే దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడిన రీతిగా నిలకడగా ఉండని ప్రతివాడును. మీరిప్పుడు నేను అంటున్నానని మీరు ఏం బాధపడొద్దు. దేవుని యొక్క దీన్ని కరెక్ట్గా ఇమాజిన్ చేయాలంటే, దీనిని చక్కగా నేను అచ్చ తెలుగులో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, దేవుని యొక్క సన్నిధికి మీరు అంటు కట్టబడి ఉన్నందున, ఒక ఆలయానికి మీరు సభ్యులై ఉన్నందున, ఆ సంఘ కార్యక్రమాల్లో, ప్రత్యేకమైన ప్రార్థనలలో, కూటాలలో క్రమం తప్పకుండా సమయానుకూలముగా
అక్కడ ఏర్పాటై ఉండుట దేవుని చిత్తము. ఇది కాకుండా దీనికి వ్యతిరేకంగా చేసే ప్రతివాడు శాపగ్రస్తుడు. నేను చెప్పటం లేదు, బైబిల్ చెబుతుంది. ఎవరిని కూడా నేను శాపగ్రస్తులుగా చేయటం నా మతం కాదు. ఎందుకు అనంటే ఇది మనకై మనం ఏర్పాటు చేసుకున్న కట్టుబాటు, ఒక క్రమం. ఈ క్రమంలో మనం లేకుండా, ఈ క్రమాన్ని మనం తప్పి మనం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అనేది శాపగ్రస్తంతో సమానం. మనం చేసే పనులను ఇష్టాసారంగా చేస్తాం. తర్వాత అయ్యా నేను ఆశీర్వదింపబడలేకపోతున్నాను, అయ్యో దేవుడు నన్ను సల్లంగా చూడలేదు, ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదు, నాకు వ్యాపారం కలిసి రాలేదు, నాకు ఉద్యోగం కలిసి రాలేదు, నాకు అనారోగ్యం వచ్చింది. ఇవన్నీ చెప్పేది ఎవరంటే దేవుని బిడ్డలే. ఎందుకు చెబుతున్నారంటే మరి వాడు దేవుడు చెప్పిన విధంగా పని చేయరు, దేవుడు చెప్పిన విధంగా నడవకుండా ఆశీర్వాదాలు కావాలి అంటే ఎలా వస్తాయి మీరు చెప్పండి? దేవుని యొక్క వాక్యానుసారముగా ప్రవర్తించు వాడికి దీవెనలు వస్తాయి. ద్వితీయోపదేశకాండంలో ఏమంటాడు? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివానికి, గైకొను ప్రతివానికి. మాటలు వింటం కాదు, వాక్యం వింటం కాదు, దానికి అనుకూలంగా చేసే ప్రతివాడికి ఆశీర్వాదాలు వస్తాయి. ఈయన వాక్యములు విని వాటిని గైకొనక వాటి చొప్పున చేయక ఉండేవారికి శాపము ప్రాప్తించును. వాడు పొలంలో నథింగు, సమాజంలో నథింగు, ఇంట్లో నథింగు, ఎక్కడ కూడా నథింగ్ నథింగ్ నథింగ్. నేను చెప్పానా ద్వితీయోపదేశకాండం? నేను రాశానా? నేను గనక రాశానని తెలిస్తే మీరందరూ మామూలు కాదు, మేమంటే ఎంత కక్షయ్యా నీకు, కావాలని చెప్పి రాశావు అని చెప్పి అనేవాళ్ళు. యేసు రక్తమే. ఈరోజు నేను ఎందుకు ఇవి మీతో పంచుకుంటున్నానంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉదయకాలాన్ని మాట్లాడి ఈ యొక్క విషయాలన్నీ మీకు తెలియచేయమని కోరాడు. నేను చేతులు కడుక్కునే పనే నేను చేస్తున్నా, ఇక నేనేమీ చేయబోటల్లా. మీ యొక్క శాపాలకి కారణం ఏంటో దేవుడు స్పష్టం చేస్తున్నాడు. మీరు ఆశీర్వదింపబడలేకపోవటానికి కారణం ఏంటో, మీరు ఎందుకు నాశనం అవుతున్నారో దేవుడు తెలియజేస్తున్నాడు. అరే ఇంత తేటతెల్లంగా తెలియజేసినప్పుడు ఏమండి మాకు తెలియట్లేదండి అని అంటే అదొక లెక్క. మాకు తెలియట్లేదండి, ఎందుకు మేము నాశనం అవుతున్నామో, ఎందుకు ఆశీర్వాదం కోసం చూస్తే ఎందుకు శాపం వస్తుందో, ఎందుకు మేము అప్పుల పాలైపోయామో, ఎందుకు మేము అనారోగ్యం పాలైపోయామో, ఎందుకు మేము నాశనం పాలైపోయామో, ఎందుకు మేము ఈ స్థితిలోకి వెళ్ళిపోయామో, ఒకప్పుడు ఆశీర్వాదంలోంచి ఇప్పుడు దిగజారి వెళ్ళిపోయామో మాకు తెలియట్లేదండి అని అంటే దేవుడు సూటిగా తెలియజేస్తున్నాడు. ఇదిగో నాయన, కారణం ఇదిగో నేను చెప్తున్నాను, మీరు వినండి. ఈరోజు ఇంకో మాట అంటాడు. ఈ మాట చూడండి, ఇంకా మంచి మాట. నిర్గమకాండము 22వ అధ్యాయం 20వ వాక్యం. హల్లెలూయా. యెహోవాకు మాత్రమే గాక వేరొకనికి. జాగ్రత్త, అందరూ ఒకటే దేవుళ్ళు, పర్వాలేదులే, వాళ్ళ దేవుణ్ణి గనక మనము గౌరవించకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని చెప్పి వాళ్ళతో గనక ఏకీభవించి నువ్వు వెళ్ళావా, నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. జాగ్రత్త, నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. నువ్వు నీ బలి నీ దేవుడైన యెహోవాకు మాత్రమే ఉండాలి. వేరొకనికి బలి అర్పించావా, కలిసి రావాలని కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు, కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటినన్నిటినీ మనము చేయకూడదు. దీని గురించి ఇంకా ఎక్కువగా నేను మాట్లాడలేను, అది మీకే తెలియను. తర్వాత ఇంకొక శ్రేష్టమైన మాటకి వెళ్ళిపోదాం. కీర్తనలు 119:21. కీర్తన 119:21. నీ ఆజ్ఞలను విడిచి హల్లెలూయా. ఆజ్ఞలు ఎన్ని ఎస్తేర్? ఆజ్ఞలు ఎన్ని? ఏంటయ్యి? ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి.
ఆ, 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 ఆ. ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి. ఏదో నాకు 10 రాలేదే. ఆ, ఇంకా ఇంకా అది ఒకటి, ద ఫస్ట్ వన్. హల్లెలూయా. అది పైన ఉంటుంది, దాని కిందే ప్రతి ఒక్కదానికి దేవుడిమే తోడు. ఆ? వ్యర్థముగా ఆయన నామాన్ని ఉచ్చరించవద్దు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన నామాన్ని వాడుకోవటానికి ప్రయత్నం చేయబాక. నీ మోసాన్ని కప్పిపుచ్చుకోవటానికి, లేకపోతే నీ యొక్క అపవిత్రతని కప్పిపుచ్చుకోవటానికి, నీ దరిద్రతని కప్పిపుచ్చుకోవటానికి ఆయన నామాన్ని ఎప్పుడు వాడుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను విడిచి, ఇదిగో పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్నది ఏదైనా సరే, ఎప్పుడైనా ఎక్కడైనా సరే వేరొక నామము నీకుండకూడదు. ఆయన నామం తప్ప నీ జీవితంలో ఇంకా ఏది ఫలభరితం కాదు. అందుకని ఆయన నామాన్ని నువ్వు విశ్వసించాలి తప్ప వేరొకటి నీకు ఉండకూడదు. అబద్ధములు ఆడవద్దు. అసలు నిమిషానికి ఒకసారి ఇది ఆడకపోతే మనకి నిద్రే పట్టదు, నిద్రే పట్టదు కదా. అబద్ధం ఆడకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చేసిన పాపం సంచిలో పెట్టుకొని ఎక్కడికో పోయాడంట ఒకడు పుణ్యం కోసం. అట్టుంది. మనం కూడా దేవుడు చేయవద్దు అని చెప్పిన పని మనం చేయటానికి ఎందుకు తెగిస్తున్నట్టు చెప్పండి? ఎందుకు చేస్తున్నాం? దేవుని సన్నిధిలో ఎందుకు లెక్కలేని విధంగా ఉంటున్నాం? ఎందుకు భయభక్తులు లేని విధంగా ఉంటున్నాం? భయభక్తులు లేకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆరాధనలో ప్రవేశించి మరలా బల తీసుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోవటానికి మనకి భయం ఉంది అసలు? మనకు భయం ఉన్నవాళ్ళమేనా మనం? మనకు గనక భయం ఉంటే దేవుని శిక్ష మన మీదకు వస్తుంది అనే భయం గనక మనం ఉంటే ఆ అర్పణని అక్కడే విడిచిపెట్టి, ప్రభువా నీ బలలో చేయవేయటానికి కొంచెం టైం నాకు ఇవ్వయ్యా అని చెప్పి అక్కడ మోకాళ్ళు వేసి కన్నీళ్లు గార్చి ప్రభువా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించయ్యా అని దేవునితో సమాధాన పడిన తర్వాత మాత్రమే బలలో చేయవేస్తాం. అందుకని దేవుడు అంటాడు, వ్యభిచార స్త్రీకి ఉన్నటువంటి ధైర్యము నీకు కలదు అంటాడు. వ్యభిచారం చేసే స్త్రీ ఏమంటది? నేనెందుకు తప్పు చేశాను, అసలు తప్పు చేయాల్సిన అవసరం నాకే ఉంది, నేను అటువంటి దాన్ని అంటది. అంత ధైర్యంగా మాట్లాడుతుంది. వ్యభిచారం చేసేవాళ్ళు ఎవరైనా సరే ధైర్యంగా మాట్లాడతారు, లెక్క లేకుండా మాట్లాడతారు. అసలు మేము అంతకుముందు రాగనపాలెంలో ఉండేవాళ్ళం. ఆ రాగనపాలెంలో ఉంటే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు అటువంటి పనులు చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎంత ధైర్యంగా బజార్లో తిరుగుతారంటే వాళ్ళు తిరిగినంత ధైర్యంగా, వాళ్ళు తిరిగినంత లెక్కలెంతనంగా ఎవరు కాపురం చేసేవాళ్ళు ఎవరు తిరిగేవాళ్ళు కాదు. యేసు రక్తమే జయం. వాళ్ళని చూస్తే అసలు వీళ్ళు ఎంత పెద్ద ప్రతివతలో మంచోళ్ళు అన్నంతగా ఉంటారనమాట. అట్లానే మనం కూడా ఎటువంటి వేషధారణ అంటే మన జీవితంలో నిజంగా ఒక్క మాట నేను మీకు చెప్తున్నాను, మనం నశించిపోయే అంత వేషధారణ మనకు అవసరమా చెప్పండి? మనం ఎవరిని మోసం చేయాలి? మన దేవుణ్ణి మోసం చేద్దామా? మన పాస్టర్ గారిని మోసం చేద్దామా? మన సంఘాన్ని మోసం చేద్దామా? చెప్పండి. నేను మిమ్మల్ని మోసం చేసి మీరు నన్ను మోసం చేస్తే ఎవరికి ప్రయోజనకరం? ఇది ఎవరికి ప్రయోజనకరం? నా హృదయాన్ని మీ ముందు దాచిపెట్టి మీ హృదయాన్ని నా ముందు దాచిపెడితే ఇది దేనికి ప్రయోజనకరం?
నీ హృదయాన్ని నీ దేవుని సన్నిధిలో కుమ్మరించుకోకుండా, నీ హృదయ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి సరిచేయబడటానికి నీ తండ్రి సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకోకుండా ఉంటే దేనికి ప్రయోజనకరం? వచ్చావు, వెళ్ళావు, ఏంటికి? దేనికి ప్రయోజనకరం నీకు చెప్పు? ఈరోజు ఈ యొక్క పునరుద్ధాన దినములో దేవుని సన్నిధికి వచ్చావు, వెళ్ళిపోయావు, బల్ల తీసుకున్నావు, వెళ్ళిపోయావు. నీకు ఆశీర్వాదకరమని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజానికి అది నీకు ఆశీర్వాదకరం అవుతుందా? పనిచేస్తుందా? పునరుద్ధాన శక్తి నీకు పనిచేస్తుందా? చేయటం లేదు. ఎందుకు అనంటే పునరుద్ధాన శక్తి ఎప్పుడు పనిచేస్తుందంటే నువ్వు ఎప్పుడైతే నిష్కల్మషంగా ఉన్నావో, నీ హృదయం పవిత్రంగా ఉందో, నువ్వు అన్నీ విడిచిపెట్టి సమాధానపడి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి బలలో చేవేస్తావో అప్పుడే అవి పనిచేస్తాయి. ప్రతి ఒక్క దానికి చదువుకునే పిల్లలకి బాగా తెలుసు. ఇప్పుడు మనకి ఏదైతే మనం ఒక అప్లికేషన్లోకి వెళ్తాం, ఆ అప్లికేషన్లో ఏదైతే మనకు అవసరమో అప్లికేషన్లో చూసినప్పుడే మనకి తెలుస్తుంది. అంతేగాని ఒక అప్లికేషన్లో విషయాలు తెలియాలని దాన్ని కాకుండా ఇంకొక దాన్ని కొడితే వస్తాయా? కలకట్టాలో ఏదైతే విషయాలునే మనం తెలుసుకోవాలి, వాట్ ఈస్ ద ఫేమస్ ప్లేసెస్ ఇన్ కోల్కతా అని కొడితే వస్తాయి. అంతేగాని మనం కలకత్తాలో చూడాలనుకున్నవి వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ముంబై అని కొడితే కలకత్తాలో ఉన్న ప్లేస్లు వస్తాయా చెప్పండి? అట్లా సాధ్యం అయిద్దా తిమోతి? నాగరాజ్, అవుతుందా? అట్లా వస్తాయా? నా హృదయంలో ఈ చూడాలనుకున్నా, కోల్కతాలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ చూడాలనుకున్నాను, కానీ నేను కొట్టింది ముంబై. వస్తాయా? సాధ్యం కాదు. అలాగే దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వాదాలు నువ్వు కోరుకుంటున్నావు, కానీ నువ్వు దేన్ని చూస్తున్నావు అని అంటే వేరే దాన్ని నువ్వు చూస్తున్నావు. నువ్వు చూడాల్సింది చూడలా, నువ్వు వేరే దాని మీద దృష్టి పెట్టుకున్నావు. నువ్వు ఓన్లీ మనిషి మాత్రమే ఇక్కడున్నావు. నీ హృదయంలో చూడాలనుకున్నది వేరే, కానీ నువ్వు చూస్తుంది వేరే. కారణం ఏంటంటే నువ్వు సరైన అప్లికేషన్ని ఓపెన్ చేయలేదు. నువ్వు అప్లికేషన్ సరైన దాన్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో అప్పుడే నువ్వు సరైన దిశకి వెళ్తావు. చివరిగా ఇంకో మాట నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 48:10. ఇర్మియా గ్రంథము 48:10. అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. చాలు. దేవుని కార్యాన్ని నిర్లక్ష్యంగా చేయటం. ఈరోజు దేవుడు నన్ను తన వాక్యాన్ని మీతో పంచుకోమని కోరాడు. నా ఇష్టానుసారంగా, లెక్క లేకుండా, భయం లేకుండా, వణకు లేకుండా నేను దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం చెబితే చక్కగా చెప్పండి, చెప్పినట్ట యెహోవా కార్యమును అశ్రద్ధగా నేను పనికి సమర్పించుకున్న ఓడవటానికి శ్రద్ధగా ఓడవాలి. ఈ యొక్క ఇవన్నీ కూడా మైకులు ఇవన్నీ శుభ్రం చేయటానికి నేను సమర్పించుకున్నా. ఊరకట్టని ఊడిసేయాలి, తుడిసేయాలి అని అంటే సరిపోద్దా? పైన ఆకాశమందు ఆసీనుడగువాడు చూస్తున్నాడా లేదా? ఆయన పేరేంటి? ఆగరు మంచి పేరు పెట్టింది ఆయనకి. ఏం పేరు పెట్టింది చెప్పండి? కొంతమంది చెప్పట్లా. చూచుచున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు అని ఆయనకు పేరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే అశ్రద్ధగా చేస్తామో, చెయ్యాలి ఆయన సన్నిధిలో అనుకున్న పనిని, మనం సమర్పించుకున్న దానిని మనకిష్టం వచ్చినప్పుడు చేస్తాం, ఇష్టం లేనప్పుడు. ఒక్కొక్కసారి మనకి ఉత్సాహం వచ్చినప్పుడు దేవునికి సమర్పించుకుంటాం. అయ్యా నేను బతికినన్నాళ్ళు నీ సన్నిధిలో ఈ పని చేస్తానని. మళ్ళా 2 వారాలు పోగానే ఈ యొక్క సమర్పణ ఏమవుతుంది చెప్పండి? దేవుడు నన్ను బాగా చూస్తున్నాడు కాబట్టి నేను కనీసం సంవత్సరంలో 2 సార్లైనా ప్రార్థన పెట్టుకుంటాను, నెలకొకసారి ప్రార్థన పెట్టుకుంటా, సంవత్సరం ఒకసారి ప్రార్థన పెట్టుకుంటా. ఇలాగా మన చర్చిలో వాళ్ళు చాలామంది నాతో చెప్పినట్టు నాకు గుర్తు. అన్నారా లేదా? అనుకున్న ప్రకారం పెట్టారా లేదా? చెప్పండి. సిగ్గుపడే సందర్భం ఏం కాదు. ఎందుకని? ఆ సమర్పణ అప్పటికే
ఎందుకంటే మీరు చెప్తారు, అన్నయ్య పరిస్థితులు అనుకూలంగా లేవు, మారిపోయినాయి, మేము పెట్టాలనుకున్నాం కానీ కుదరలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక చిన్న సంగతి చెప్పాలా. ఇప్పుడు 4 రోజులు మీటింగులని మేము అనుకున్నాం. 4 రోజులు మీటింగులు అనుకున్నాం. ఈ 4 రోజుల మీటింగులకి 30,000 బడ్జెట్ అవుతుందని లెక్కేసుకున్నాం. చేతులు చిల్లిగవ్వ కూడా లేదు. కానీ ఈ మీటింగులకి దేవుని మీద భారం వేసి ముందుకి వెళ్ళాలి అని చెప్పి దిగాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నమ్మాలి మీరు. ఉండి ఎప్పుడు కూడా మనం చేయలేం. ఉండి చేద్దాము అని అనుకుంటే అది కాదు. యేసయ్యా మేము ఏదైతే నీ సన్నిధిలో అన్నామో దాని ప్రకారం చేస్తున్నాము అని చెప్పి కాలు పెట్టగానే దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లుగా పాయలు చేసి మనకి మార్గాన్ని దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా ముందుకు వెళ్ళాం. మీ యొక్క నిరుత్సాహాన్ని చూసిన తర్వాత అది నిన్నటికి ఇవాళకి పరిమితమైంది. యేసు రక్తమే చేయం. ఎందుకు అనంటే మీరు ఏదైతే మీరు మాకు చేస్తామని మాట ఇచ్చారో దానిని మీరు సక్రమంగా చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు దాని మీద లక్ష్యము లేదు, మీకు దాని మీద ప్రేమ లేదు, మీకు దాని మీద డెడికేషన్ లేదు. ఎందుకు అనంటే కారణాలు అనేకం. మీ కారణాలు మీకున్నాయి. అయితే బిబ్లికల్గా నేనేం చెప్తున్నానంటే మీకన్నా ఎక్కువ పని ఉందిరా భయ్ మాకు. అసలు మేము దాని మీద దృష్టి పెడితే ఇక ఇది చేయలేం, మేము మా వల్ల కాదు. అయితే దాన్నంతటిని పౌలు చెప్పినట్టు ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యర్థముగా, ఒక పెంటగా ఎంచుకొని ఆ దేవుని సన్నిధిలోనికి మేము వచ్చి దేవుని యొక్క వాక్యము ప్రకటించటం, దేవుని యొక్క కార్యాలు చేయటమే యోగ్యముగా ఎంచుకొని ఇక మేము ముందుకే వెళుతున్నాం కానీ, గురి వద్దకే పరిగెత్తుతున్నాం కానీ ఇంకా మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళటం లేదు. ఇది నిజం, ఇది నిజం, ఇది సత్యం. ఒకవేళ పరిస్థితులు మళ్ళా ఒకవేళ అద్భుతంగా దేవుడు మార్చినా నేనైతే వెనక్కి వెళ్ళలేను. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమతో అంటుకట్టబడిన తర్వాత, దేవుని యొక్క మహిమని నేను చూసిన తర్వాత మరలా నేను వెళ్ళగలనా? పౌలు అంటాడు, ఇదిగో నేనిప్పుడు పానార్పణముగా పోయబడటానికి వెళ్ళిపోతున్నాను. ఒకవేళ అక్కడ రోమాకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు మరణం సంభవించినా సరే నాకు సంతోషమే. ఎందుకు అని అంటే నేను గురి వద్దకే. హల్లెలూయా. నువ్వు గురి వద్దకు వెళుతున్నావా? నువ్వు గురి వద్దకు వెళుతున్నావా? గురి గమ్యం లేకుండా పనిచేసేవాడు గాలికై పోరాడేవాడిలాగా ఉన్నాడు. నీకు ఒక గురి గమ్యం లేకుండా నువ్వు పనిచేయగలవా? మీ జీవితాల్లో ఒక లక్ష్యం ఉంది. ఏమిటి అని అంటే మీ పిల్లల్ని క్రమంగా పెంచుకోవాలి, మంచి చదువులు చదివించుకోవాలి, వారికి ఉద్యోగాలు రావాలి, మంచి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని ఒక గొప్పగా చేయాలి. ఈరోజు మీకున్న సంకల్పం అదేనా కాదా? కాదని చెప్పండి. సీమోను కాదా? కాదని చెప్పు. మరియమ్మ కాదా? అహరోను కాదా? మీ లక్ష్యం అది. మీరు ఆ లక్ష్యం కోసం మీరు ఏదైనా చేయటానికి అవసరమైతే నిజంగా నాకు ఎంతో బాధ కలుగుతుంది. అరే 300 కోసం వెళ్ళి పని చేస్తున్నారంటే నిజంగా నాకు బాధే. అది ఏ రోజైనా నాకు బాధే. నా బిడ్డలు అంతగా కష్టపడుతున్నారంటే నిజంగా నాకు బాధగానే ఉంటుంది. నేను ఇప్పుడు కూడా అంటాను, ఏంటి ఆ 300కి వెళ్ళి ఆ పని చేసేది ఏంటి, అంత అవసరమా? అది మీకు అవసరమే కావచ్చు. ఒక తండ్రిగా నాకు మాత్రం చాలా బాధను మిగిల్చే సందర్భం అది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దరిద్రంలో నుంచి ఆ స్థితికి మనం వచ్చాము అని అంటే ఆ 300 కోసం వదిలిపెట్టిన పనిని ఒకప్పుడు చేసాం, ఆ పనిని వదిలిపెట్టాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనం ఆ పని మానేసాం. ఇప్పుడు మరలా తిరిగి 300 పనికే వచ్చాం. అంటే మనం ముందుకెళ్ళినట్ట వెనక్కి వచ్చినట్ట? మీరు చెప్పండి. ఎందుకు వచ్చాం వెనక్కి? దేవుని సన్నిధిలో దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు, దేవుడు పిలిచిన వాళ్ళు వెనక్కొచ్చారా? అబ్రహాము వెనక్కొచ్చాడా? అబ్రహాం ఆశీర్వాదం మళ్ళా వెనక్కిపోయిందా? ఇస్సాకు ఆశీర్వాదం వెనక్కిపోయిందా?
యాకోబు ఆశీర్వాదం వెనక్కిపోయిందా? చెప్పండి మీరు. మరి మనకెందుకు అవుతుంది ఇలా? అంటే మనము చేయవలసిన కార్యాలు చేయకుండా మధ్యలో మనం శాపగ్రస్తులం అవుతున్నాం. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వకుండా శాపగ్రస్తులం అవుతున్నాం. ఆయన ఆజ్ఞలను పాటించకుండా శాపగ్రస్తులం అవుతున్నాం. మనము శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం, శ్రేష్టమైనది దేవునికి ఇవ్వలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలవబడలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో శ్రేష్టమైన కార్యాలు కూడా చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ మచ్చుకు కొన్నే. ఇక్కడ అంటాడు కదా దేవుడు, మీరు ఈ వాక్యం చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యం. యెహోషువ 7:12. శాపగ్రస్తులై, ఇది మర్మం. శాపగ్రస్తులైతే ఏమవుతాం మనం? శత్రువుల ఎదుట. మన శత్రువు ఎవడు? అపవాది. అపవాది ముందు మనం నిలవబడలేకపోవటానికి కారణం ఏంటంటే, వాడి చేతిలో మనం ఓడిపోవటానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే మనం శాపగ్రస్తులుగా మారతామో, వాడు దేవుని యొక్క ఆశీర్వాదం అభిషేకం ఉన్నోడిని వాడు. అందుకని అంటాడు, యోబు ఇంటంతటికి నువ్వు కంచె వేసావయ్యా, అందుకని నేనేం చేయలేకపోతున్నా. యెహోవా ఆశీర్వదించిన వానిని అపవాది ముట్టలేడు. చెప్పండి. దేవుని చేత ఆశీర్వదింపబడిన వానిని అపవాది తాకలేడు. దేవుడు హెచ్చించిన వానిని అపవాది కూల్చలేడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా నడిచేవాడిని అపవాది పడదోయలేడు. అందుకనే వాడు ఏం చేస్తాడు తెలుసా? వాక్యానికి వ్యతిరేకంగా నడిచేలాగా నిన్ను చేయటానికి పురిగొల్పుతాడు. వాడు చేసే పని ఏంటంటే, నీ మీద తప్పు రూపించాలి అని అంటే, ఏదైతే దేవుడు చేయకూడదు అంటాడో ఆ పనిని చేసేలాగా నిన్ను ప్రోత్సహిస్తాడు. అంతే. వాడు ఏం చేయడు. వాడు రేపు కూడా నేనేం చేశానాయా, నువ్వే చేసుకున్నావు తప్పు. ఆ దేవుడు చెప్పాడుగా తినకూడదు అని, ఒక ఫలం గురించి చెప్పాడు. నేను చెప్పాను అనుకో, నువ్వు తింటావా? మనం కూడా అంటాం అప్పుడప్పుడు, అరే నేను ఫలానా వాడు చెప్పాడండి అందుకని నేను చేశానని ఎవడన్నా